హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మన మనస్సులు అటు ఇటు తొలగిపోనివ్వకుండా దేవుని వాక్యం మీదనే మనం దృష్టి ఉంచి మరి ప్రభు స్వరాన్ని మరి కనిపెడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు శ్రద్ధగా వినాలంటున్నానంటే మరి కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు. యవనస్తులు చాలామంది ఫోన్లు చూస్తున్నారని, ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారని చెప్తున్నారు కనుక హెచ్చరించటం నా బాధ్యత కాబట్టి దయచేసి మరి మొబైల్స్ పక్కన పెట్టి మీ పరిశుద్ధ గ్రంథాలను చేతబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యానికి మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. మరి నూతన సంఘం, నూతన నిబంధన సంఘం ఆరంభించబడి భూదిగంతముల వరకు ఏ విధంగా వ్యాప్తి చెందిందో ఆ సంభవాలన్నీ కూడా మరి అపోస్తల కార్యగ్రంథంలో మనం చూడవచ్చు. క్రొత్త నిబంధన సంఘం మాటి మాటికి చదువుతూ అనేక విషయాలు నేర్చుకోవడానికి మరి ఎన్నో అంశాలు అపోస్తల కార్యంలో పొందుపరచబడి ఉన్నాయి కనుక ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తాం. ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి అంశం ఏంటంటే హౌ టు నో ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరమును మనం ఎలా గ్రహించాలి, దేవుని స్వరాన్ని మనం ఎలాగూ గ్రహించాలి. మనం చదివిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఆసియాలో వాక్యం చెప్పటానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పొద్దని వారిని ఆటంకపరిచాడని దేవుని వాక్యం జ్ఞాపకం. ఎందుకు ఆటంకపరిచాడు? అసలు దేవుని వాక్యం అంతటా ప్రబలవలసిందే కదా. అపోస్తల కార్యం 1:8 ఏమని సెలవిస్తుందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ గాస్పల్ షుడ్ స్ప్రెడ్ ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే భూదిగంతముల వరకు క్రీస్తు సువార్త ప్రబలాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. అయితే 1:8 ప్రభు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మరి యెరూషలేములోను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ దేవుని సువార్త అద్భుతంగా ప్రబలుతూ వేల కొలది ప్రజలు రక్షణలోకి వచ్చి సంఘంలో సభ్యులుగా చేర్చబడతా ఉన్నారు. హల్లెలూయా. 9వ అధ్యాయం నుండి స్టోరీ మారిపోయి 8వ అధ్యాయం వరకు పేతురు నాయకత్వం వచ్చి మరి పేతురు, యోహాను, మిగతా అపోస్తలులు, శిష్యులు అందరూ కూడా కలిసి అద్భుతంగా సువార్తను ప్రకటించారు. 9వ అధ్యాయం నుండి స్టోరీ కొంచెం డిఫరెంట్ వేలో వెళ్ళింది. సౌలు, హింసకుడు, దూషకుడు అయినటువంటి సౌలు దేవుని చేత పట్టబడి పౌలుగా మార్చబడి మరి 13వ అధ్యాయం అపోస్తల కార్యంలో నుండి 28వ అధ్యాయం వరకు చూస్తే పౌలు 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎన్నో ప్రాంతాలు క్రీస్తు సువార్తను ఆయన తీసుకుని వెళ్ళాడు. 4వ ప్రయాణముగా రోమాకు వెళ్ళి ఆయన అక్కడే చెరసాల్లో ఉండి తన జీవితాన్ని అక్కడ ముగించినట్లుగా అపోస్తల కార్యగ్రంథంలో మనం చూడవచ్చు. హల్లెలూయా. అంటే పౌలు మొదటి మిషనరీ ప్రయాణం చేసిన తర్వాత 15వ అధ్యాయం చివరిలో 2వ మిషనరీ ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఒక ఐటినరీ మొత్తం తయారు చేసుకున్నాడు. నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను, ఆసియాకి వెళ్తాను, లేకపోతే పృగియాకి వెళ్తాను, బితునియాకి వెళ్తాను, లేకపోతే ఫలానా ప్రాంతానికి వెళ్తానని తన ఐటినరీ, తన యొక్క ట్రావెల్ ప్లాన్ అంతటినీ సిద్ధపరచుకొని ప్రార్థనాపూర్వకముగా ఆయన బయలుదేరి ఆయన సేవ జరిగిస్తూ ఉన్నాడు. మనం 16వ అధ్యాయం ఆరంభ వచనాల్లో చూస్తే మరి దెర్బేకు వెళ్ళాడు, లుస్త్రాకు వెళ్ళాడు. అక్కడ కూడా క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే ఆసియాకు వెళ్ళాలనుకున్నాడు. ఆసియాకు వెళ్ళాలనుకొని బయలుదేరుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట, వారిని ఆటంకపరిచాడు. అంటే దేవుని స్వరం అతనికి అర్థమైపోయింది. పౌలు అక్కడికి వెళ్ళకుండా ఆగిపోయాడు. హౌ కెన్ వీ నో గాడ్స్ వాయిస్? దేవుని స్వరాన్ని మనం ఏ విధంగా గ్రహిస్తాం? ప్రభు స్వరాన్ని మనం ఎలా గుర్తుపట్టగలం? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆకాశం తెరిచి తన భక్తులతో మాట్లాడినట్టుగా మాట్లాడతాడా? మండుచున్న పొదలో మోషే అరణ్యంలో మందను కాచుకుంటున్నప్పుడు ఒక పొద మండిపోతా ఉంది, కానీ కాలిపోవట్లేదు. మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందా చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడి నుండి దేవుని స్వరం వినబడుతుంది. మోషే, మోషే, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైందని
అతను చేయాల్సిన టాస్క్ అంతా దేవుడు అతనికి చెప్పేశాడు. ఏలీ నాయకత్వంలో సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఆ రాత్రి ఆయన కాళ్ళొత్తి భోజనం పెట్టి బాత్రూమ్ తీసుకెళ్ళి ఆయన పడుకోబెట్టి సమూయేలు వెళ్ళి పడుకోగానే ఒక స్వరం వినబడుతుంది, సమూయేలు సమూయేలు. కంగారు పడ్డాడు. ఏలీ దగ్గరికి వెళ్ళి, అడయ్యా నువ్వు నన్ను పిలిచావా? లేదు, నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు. మళ్ళీ అదే స్వరం. ఏలీకి అర్థమైపోయింది, ఈసారి అలాంటి స్వరం నీకు వినబడితే ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడమని చెప్పాడు. అంటే దేవుడు ఆ విధంగా పాత నిబంధన కాలంలో భక్తులతో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు కూడా అలాగూ ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించి ప్రభు మనల్ని పిలుస్తాడా? కొన్నిసార్లు అలా పిలిస్తే మన గుండె ఆగిపోయిద్దేమో. హల్లెలూయా. దెన్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు us? డస్ గాడ్ హ్యాస్ ఎనీ ఈమెయిల్ అకౌంట్? దేవుడికి ఏమైనా ఈమెయిల్ ఐడి ఉందా? god@gmail.com అని దేవునికి ఒక ఈమెయిల్ ఐడి ఉంటే, ఒకవేళ నీ ఈమెయిల్కి దేవుడు మెసేజ్ పంపించి, అమ్మా స్వప్న నువ్వు ఇలా వెళ్ళాలి, లేకపోతే సహోదరి నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఫలానా పని చేయాలని దేవుడు నీకు ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపిస్తాడు. ఇఫ్ హీ హ్యాస్ దట్ ఈమెయిల్ ఐడి. ఒకవేళ వాట్సాప్ ఉంటే వాట్సాప్తో లేకపోతే ఇన్స్టాతో దేవుడు నీటితో చాట్ చేస్తాడేమో. దెన్ హౌ కెన్ వి నో ద వాయిస్ ఆఫ్ గాడ్? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును. దెన్ హౌ యాజ్ అ షీప్ వీఆర్ గోయింగ్ టు లిజన్ గాడ్స్ వాయిస్? దేవుని బిడ్డలముగా, దేవుని గొర్రెలముగా మనము దేవుని స్వరాన్ని ఈ దినాల్లో ఏ విధంగా వినగలం? హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇట్ ఈస్ గాడ్స్ వాయిస్? ఇది దేవుని మాటే, ఇది దేవుని స్వరమే, ఇది దేవుని నడిపింపే, ఇది దేవుని చిత్తమే అని మన జీవితంలో మనం ఎలా గ్రహించగలమో పౌలు తన అనుభవంలో నుండి ఒక 3 విషయాలు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చాలా రీతిలుగా మనతో మాట్లాడతాడు. అయితే ఒక 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి, వాటిని మనం ధ్యానం చేసుకుందాం ప్రభు చిత్తమైతే. తర్వాత మరికొన్ని విషయాలు మనం చూద్దాం. హౌ కెన్ వి అండర్స్టాండ్ గాడ్స్ వాయిస్? దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క చిత్తమును మనం ఏ విధంగా గ్రహించి ఇది దేవుని స్వరమే, ఇది దేవుని మాటే అని మనం ఎలా గుర్తించగలమనంటే, నంబర్ 1, ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. దేవుని స్వరం మనం కొన్నిసార్లు ఎలా గుర్తిస్తాం? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే కొన్ని ఆటంకాల ద్వారా మాట్లాడతాడు. మనం ఒక పని చేస్తున్నప్పుడు పదే పదే ఆటంకాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. దెన్ వీ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ వే. దేవుడు ఇది చేయమని చెప్పట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గాడ్ సమ్ టైమ్స్ హీ హిమ్సెల్ఫ్ హీ విల్ పుట్ సమ్ అబ్స్టెకల్స్. ఆయన తానే మన జీవితంలో కొన్ని అడ్డంకులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ద్వారం తెరిస్తే ఆయనే తెరవాలి. ప్రకటన 3:7 దేవుని వాక్యం అంటుంది, దావీదు తాళపు చెవులు చేతిలో కలిగినటువంటి వాడు. ఆయన తలుపు తీస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవడును తీయలేడు. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ టు ఓపెన్ ద డోర్స్. ఇప్పుడు ఆసియాకు బయలుదేరి వెళ్తానంటే దేవుడు ఏం చేశాడు? హీ క్లోజ్ ద డోర్స్. ఆయన ఆటంకము కలగజేసి ఏం చేశాడు? తలుపులను మూసివేశాడు. ఎలా వస్తాయి ఆటంకాలు? కొన్నిసార్లు రకరకాల సమస్యలు కంటిన్యూగా ఆ పని విషయంలో ముందుకెళ్తున్నప్పుడు ఆల్వేస్ దేర్ విల్ బి ఏ ప్రాబ్లం. వారి ప్రయాణం దేంట్లో, షిప్లోనో పడవలోనో వారు ప్రయాణం చేస్తారు. కొన్నిసార్లు పడవ పాడవై లేకపోతే షిప్ బ్రేక్ అయి ప్రయాణానికి ఆటంకం కలిగించి దేవుడు వారి ప్రయాణాన్ని ఆపేస్తాడు. కొన్నిసార్లు వారి దగ్గర మరి ప్రయాణం చేయటానికి ద కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ మే బి వెరీ హై. వారు ప్రయాణం చేయటానికి వెళ్ళ చెల్లించేటువంటి రుసుము చాలా అధికముగా ఉండవచ్చు. కనుక కొన్నిసార్లు పౌలుకి అర్థమై మేబీ ఇట్ మే నాట్ బి గాడ్స్ విల్ అని పౌలు కొన్నిసార్లు ఆగిపోయాడు. కొన్నిసార్లు వారి టీంలో ఎవరైనా భయంకరంగా అనారోగ్యానికి గురైపోయినప్పుడు వారికి అర్థమైపోతుంది, గాడ్ ఈజ్ నాట్ లీడింగ్ అస్ టు గో దేర్. దేవుడు మనల్ని అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. గాడ్ ఈజ్ క్లోజింగ్ ద డోర్. దేవుడు కొన్నిసార్లు ద్వారాలు మూసివేస్తాడు. ద్వారాలు మూసివేసి మనల్ని అక్కడికి వెళ్లకుండా, ఆ పని చేయకుండా, ఆ ప్రాజెక్ట్లో చేయి పెట్టకుండా, లేకపోతే ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వకుండా దేవుడు మనకు అర్థమగునట్టుగా కొన్నిసార్లు మనకు ఆటంకాలను కలగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ అక్కడికి వెళ్ళటం చేయటం దేవుని చిత్తమే అయితే
ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ అస్. ఆటంకాల మధ్యలో కొన్నిసార్లు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు, కొన్నిసార్లు మూసివేస్తాడు. అయితే మన ప్రార్థన ఏమై ఉండాలంటే, లార్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్, ఇది నీ చిత్తం అయితే ద్వారాన్ని తెరవండి, లేని ఎడల నీ చిత్తాన్ని నేను గ్రహించినట్లుగా కృప అనుగ్రహించండి అని మనం ఏం చేయాలి? దేవుని సందులో తప్పకుండా ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు ఏదైనా కార్యాన్ని నీ జీవితంలో నిర్ణయిస్తే నో బడీ కెన్ స్టాప్ ఇట్. అంటే దేవుడు నీ కొరకు ద్వారాన్ని తెరిస్తే ఈ లోకంలో ఎవరు కూడా ద్వారాన్ని మూయలేరు. ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ క్లోజ్ ద డోర్స్, ఒకవేళ దేవుడే ఆ పని వద్దు, ఆ పని చేయటానికి వీల్లేదు అని దేవుడు చెబితే ఇక ఆ తలుపు తెరిచేటువంటి అవకాశం ఎవరి జీవితంలోనూ ఉండనే ఉండదు. ఇట్ ఈస్ గాడ్ హూ బ్రింగ్స్ అబ్స్టాకల్స్. పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేశాడంటే వారిని ఆటంకపరిచాడు, మీరు ఫలానా చోటికి వెళ్ళటానికి వీలు లేదు అని. సో వీ నీడ్ టు ప్రే టు గాడ్, లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ విల్, ఇది నీ చిత్తము కాకపోతే ద్వారం మూసివేయండి, అడ్డంకులు కలగచేయండి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, అది నీ చిత్తం అయితే నేను ఏ విధము చేతనైనా సరే ఆ స్థితికి చేరుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ గాడ్స్ వాయిస్ అని అంటే, కొన్నిసార్లు ఆటంకాలు కలగజేస్తాడు, కొన్నిసార్లు ఆటంకాలు తీసివేస్తాడు. నంబర్ 2, హౌ కెన్ వి అండర్స్టాండ్? 16వ అధ్యాయంలో మనం దేవుని స్వరాన్ని ఎలా గుర్తించగలమంటే 9వ వచనంలో, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తమను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని నిశ్చయించుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు యత్నము చేసితిమి అని రాస్తున్నాడు. సెకండ్ థింగ్, రెండవదిగా దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడనంటే కలలు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. గాడ్ స్పీక్ టు us త్రూ డ్రీమ్స్ అండ్ విజన్స్. కలలు దర్శనాల ద్వారా మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. తన చిత్తాన్ని కొన్నిసార్లు కలలు దర్శనాల ద్వారా తెలియజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. దాదాపు 21 కంటే ఎక్కువగా అలాంటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. యాకోబుకు దేవుడు కల ద్వారా మాట్లాడాడు. ఆ కలలో ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడటం, దేవదూతలు పైకి క్రిందికి దిగుతూ ఉండటం. వాళ్ళ మామగారైన లాబానుతో కూడా దేవుడు కల ద్వారా మాట్లాడాడు. ఆది కాండంలో యోసేపుతో దేవుడు కలల ద్వారా మాట్లాడేటువంటి వాడు. ఓకే, ఫరోతో ఎలా మాట్లాడాడు? కలల ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. సొలొమోనుతో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినట్టుగా లేఖనంలో చూడగలం. దానియేలు గ్రంథంలో దేవుడు నెబుకద్నెజరుకి ఒక సంగతిని తెలియజేయటానికి దేవుడు ఎలా తెలియజేశాడు? కల ద్వారా తెలియజేశాడు. దానియేలుకు కల యొక్క భావాన్ని ఎలా తెలియజేశాడు? దర్శనంలో దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. సో గాడ్ స్పీక్స్ త్రూ విజన్స్ అండ్ డ్రీమ్స్. కొత్త నిబంధనలోకి వస్తే యోసేపుతో దేవుడు ఎలా మాట్లాడాడు? కలల ద్వారా మాట్లాడాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు సందేహించవద్దు, భయపడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు మరలా దేవుడు యోసేపుతో కళ్ళ ద్వారా మాట్లాడాడు. ఇదిగో హేరోదు శిశువును చంపజూస్తున్నాడు, నేను నీ చెప్పేంత వరకు నువ్వు మరలా ఇక్కడ రావద్దు, బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పారిపోమని చెప్పాడు. ఎలా మాట్లాడాడు? కలల ద్వారా మాట్లాడాడు. పిలాతు భార్యతో దేవుడు ఎలా మాట్లాడాడు? కల ద్వారా మాట్లాడాడు. పిలాతు భార్య అంటుంది, ఇదిగో నిన్నటి రాత్రి దేవుడు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని చెప్పాడు, కాబట్టి బీ కేర్ఫుల్ విత్ హిమ్, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, జాగ్రత్త సుమా అని తన భర్తకి చెప్పి పంపించింది. హల్లెలూయా. అన్యజనులకు సువార్త ప్రకటించాలని, అన్యజనులు కూడా దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నారని, మరి కొర్నేలి సంభవాన్ని మరి దేవుడు పేతురుకు చూపించి ఎలా చూపించాడు? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకలితో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఆకాశం నుండి ఒక దుప్పటి కిందికి వచ్చింది. ఆ దుప్పటి ఓపెన్ చేసి చూస్తే దానిలో చతుష్పాద జంతువులన్నీ కూడా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, వీటిని చంపుకొని తినమంటున్నాడు. అక్కడ భోజనం గురించి మాట్లాడలా, దేని గురించి మాట్లాడాడు? అన్యజనులకు కూడా సువార్త వెళ్ళవలసి ఉన్నదని దేవుడు వారికి సువార్తను తీసుకుని వెళ్ళటానికి, పేతురుని కన్విన్స్ చేయటానికి దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. సమ్ టైమ్స్ గాడ్ స్పీక్స్ త్రూ
విజన్స్ అండ్ డ్రీమ్స్. మీతో ఎప్పుడన్నా మాట్లాడా? కళల ద్వారా, దర్శనాల ద్వారా. చాలామంది, మీలో చాలామంది దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మందిరానికి రావటానికి దేవుడు మీతో కళల ద్వారా, దర్శనాల ద్వారా స్పష్టంగా మాట్లాడి ఈ స్థలానికి నడిపించారు. కొంతమంది సహోదరులు అంటారు, మేము ఎగ్జాక్ట్గా ఈ మందిరాన్ని మా కళలో, దర్శనంలో చూసాం. మరొక సహోదరు అంటుంది, ఆ గల్లీ, ఆ ఇంటిని దేవుడు పదే పదే మాకు చూపించి ఈ మందిరానికి తీసుకుని వచ్చాడు. సమ్ టైమ్స్ గాడ్ స్పీక్స్ త్రూ విజన్స్ అండ్ డ్రీమ్స్. హల్లెలూయా. నేను ఒకరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఉదయం ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మన సహోదరులో ఒక సహోదరుణ్ణి ప్రభు నాకు చూపెడతా ఉన్నాడు. హీ షోయింగ్ మీ ఇన్ విజన్ దట్ హీ సఫరింగ్ విత్ ఎ గ్రేట్ మైగ్రేన్ పెయిన్. తట్టుకోలేని భయంకరమైనటువంటి పార్శ్వపు నొప్పి చేత విపరీతంగా బాధపడతా ఉన్నాడు. డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాడు, తన పని చేసుకోలేకపోతున్నాడు. ఈవెన్ హీ డజంట్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ టు మేక్ ఏ ఫోన్ కాల్ టు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడానికి కూడా అతనికి స్ట్రెంగ్త్ లేదు. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి దర్శనంలో ఆ వ్యక్తిని స్పష్టంగా నాకు చూపించాడు. ప్రార్థన అయిపోయిన వెంటనే ఆ సహోదరునికి ఫోన్ చేయలేదు, నేను డైరెక్ట్గా నేను పాస్టర్ గారు కలిసి ఎందుకో దేవుడు అక్కడికి వెళ్ళమని ప్రేరేపిస్తున్నాడని ఆ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ స్లీపింగ్ అండ్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. ఆయన పడుకొని చాలా వేదనతో బాధపడతా ఉన్నాడు. అతను అన్నాడు, సార్ మీరు వస్తే బాగుంటుంది, మీతో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను, దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ గాడ్ స్పీక్స్ త్రూ విజన్స్ అండ్ డ్రీమ్స్. ఒకరోజు మధ్యాహ్నం నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనలో సమయం గడుపుతూ, ప్రార్థన అయిపోయిన తర్వాత నేను నిద్రపోతున్నప్పుడు ఐ కుడ్ సీ ఎ విజన్. ఒక దర్శనం నేను చూశాను. ఆ దర్శనంలో ఒక యవనస్తుడు ఇలాగే టై కట్టుకొని ఉన్నాడు, చాలా సన్నగా ఉన్నాడు. హీ వాజ్ హ్యాంగింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోతున్న దృశ్యాన్ని ప్రభు నాకు చూపించాడు. దేవుడు అలాంటి ప్రమాదాలు కానీ, అలాంటి పరిస్థితులు కానీ ఏదైనా చూపించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే లేచి దాని కొరకు ప్రార్థన చేయాలి. మీలో చాలామందికి అనుభవం ఉంది. మీరు నాతో కొన్ని కళలు పంచుకున్నప్పుడు నేను మీకు ఆ సలహా కూడా ఇచ్చాను. నేను వెంటనే లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇది మా కుటుంబంలో ఎవరి గురించి అయినా చూపించావా, లేకపోతే సంఘ బిడ్డల్లో ఎవరి గురించి అయినా చూపించావా, లేకపోతే రిలేటివ్స్లోనే కానీ, తెలిసిన వారిలో కానీ ఎవరైనా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే ఇప్పుడే ఆ ప్రమాదం వారి జీవితం నుండి తొలగిపోవునుగాక నేను ప్రార్థన చేశాను. 4 o'clock మన చర్చిలో ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. సార్, మరి నా ఫ్రెండ్ మోహన్ అనేటువంటి వాడు, మన మధు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ మోహన్ అనేటువంటి నా ఫ్రెండ్, ఆ అబ్బాయి అప్పుడప్పుడు చర్చికి వస్తుండేటువంటి వాడు, తన ఫ్యామిలీలో ఇష్యూస్ చేత నేను ఏ టైంలో అయితే ప్రార్థన చేస్తున్నానో మేబీ 1 to 2 మధ్యలో, ఆ మధ్యాహ్న వేళలో వాడు ట్యాబ్లెట్స్ ఒక 50-60 ట్యాబ్లెట్స్ మింగేసి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను సాయంత్రం మధు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, సార్ మధ్యాహ్నం ఇలా జరిగింది, కానీ దేవుడు అద్భుత రీతిగా వాడిని ప్రమాదం నుండి తప్పించేసాడు. ఆ ట్యాబ్లెట్స్ అన్నిటిని, ఆ ప్రభావాన్ని అంతటిని కక్కించేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారని. నేనేం చెప్తున్నానంటే, సమ్ టైమ్స్ గాడ్ స్పీక్స్ త్రూ అస్ త్రూ విజన్స్ అండ్ డ్రీమ్స్. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటను మనం స్వీకరించి ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. మా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోయిన ఒక అద్భుతమైన సంఘటన. మరి క్యూటీ జన్మించినప్పుడు మీకు తెలుసు, క్యూటీ కళ్ళల్లో 2 కళ్ళల్లో బ్లాక్ ఐ చుట్టూ, బ్లాక్ గుడ్డు చుట్టూ ఇంకో బ్లాక్ సర్కిల్ వచ్చి ఉంటుంది. ఆమె పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని భయపెట్టేశారు. నిజంగానే సమస్య ఉన్నదేమో మాకు తెలియదు, కానీ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ అశోక్ మండల్ అని అతను పాపను పరీక్షించి ఏమని చెప్పాడంటే 100% షీ హ్యాస్ టు అండర్ గో త్రూ ఆపరేషన్. ఆమె ఆపరేషన్ గుండా వెళ్ళాలి, ఒక 70,000 ఖర్చు అవుతుంది, మీరు డబ్బు కూర్చుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మేము సర్జరీ చేస్తామని చెప్పారు. చాలా మరి టెన్షన్తో ఇంటికి వచ్చేసాం. అప్పుడు మాకున్నటువంటి శాలరీస్ చాలా తక్కువ. బ్యాచిలర్కి 2,000 ఇచ్చేవాడు, మ్యారేజ్ అయితే 2,650 రూపాయలు ఇచ్చేవారు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో. హల్లెలూయా. మరి అంత డబ్బు పెట్టి ఆపరేషన్ ఎక్కడ నుంచి చేపిస్తాం? ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం సికింద్రాబాద్లో. కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మరి చిల్డ్రన్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారని ఆయన పాపను పరీక్షించి ఆయన ఒక యాంటిమెంట్ మాకు ఇచ్చాడు.
ఈ యాంటిమెంట్ తీసుకొని వెళ్ళండి, ఇది అప్లై చేసి 4 రోజుల తర్వాత పాపను తీసుకొని రండి. సో ఎందుకంటే ఆ యాంటిమెంట్ ద్వారా పాప కళ్ళని ఈజీగా పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. తనకు అనస్థేషియా ఇచ్చి టెస్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే సర్జరీ అవసరమో లేదో చెప్పగలం. అప్పటి వరకు చెప్పలేమనంటే 4 రోజులు టైం ఇచ్చి పంపించాడు. ఈ 4 రోజులు ఉపవాస దినాన్ని ప్రకటించాం. యెహోషాపాతు ఉపవాస దినాన్ని ప్రకటించినట్టుగా మేము కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి, నేను పాస్టర్ గారు మరి మొదటి రోజునే ఉదయాన్నే 4 గంటలకు లేచి పాప దగ్గర మోకరించి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు, వై ఆర్ యూ క్రైంగ్, ఎందుకు ఏడుస్తున్నావు? నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు. నీ దేవుని గొప్పతనాన్ని బట్టి, గతంలో ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి స్టార్ట్ ప్రైజింగ్ యువర్ గాడ్. నీ దేవుని స్తుతించడం ఆరంభించని చెప్పాడు. హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుడు అద్భుతం చేస్తున్నాడని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాం. రెండో రోజు ఉదయాన్నే లేచి మోకరించి స్తుతించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో దేవుడు స్పష్టంగా నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఐ కుడ్ సీ ఏ క్లియర్ విజన్. ఆ దర్శనంలో 4 రోజుల తర్వాత మేము మరలా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఆ డాక్టర్ గారు మరి క్యూటీకి ఒక గ్రీన్ గౌన్ తొడిగించి ఆపరేషన్ థియేటర్లోని తీసుకుని వెళ్ళి అనస్థేషియా ఇచ్చి పరీక్షిస్తున్నట్టుగా ఒక అరగంట 40 నిమిషాల తర్వాత ఆయన బయటికి వచ్చి ఈ మాట చెప్తున్నట్టుగా దర్శనంలో చూసాం. సార్, మీ పాప కంట్లో ఏ జబ్బు లేదు, భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లము రాదు అని ఆయన చెప్పటం దర్శనంలో క్లియర్గా చూశాను. అదే డాక్టర్ని దర్శనంలో చూశాను. సో నేను పాస్టర్ గారితో పంచుకున్నాను, దేవుడు ఆల్రెడీ అద్భుతము చేశాడు కనుక మనం ఇంకా దేవుని స్తుతిద్దాం. సో వీ ప్రైజ్డ్ గాడ్. 4 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్గా నేను దర్శనంలో చూసినట్టుగా జరిగింది. 40 నిమిషాల తర్వాత డాక్టర్ బయటికి వచ్చి అంటా ఉన్నాడు, మీ పాప కంట్లో ఏ సమస్య లేదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య ఉండదు. హల్లెలూయా. సమ్టైమ్స్ గాడ్ స్పీక్ టు us త్రూ డ్రీమ్స్ అండ్ విజన్స్. దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాటి కొరకు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఫేక్ కళలు మనకు వస్తూ ఉంటాయి. నువ్వు పొద్దస్తమానం దేని గురించి ఆలోచిస్తుంటావో అలా వచ్చినాయి మీకు ఎప్పుడైనా? కొంతమంది డబ్బు గురించి ఆలోచన చేస్తారు. రాత్రి పడుకున్నప్పుడు ఏమవుద్ది? ఎక్కడో తవ్వుతుంటే డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. విపరీతంగా తవ్వేస్తుంటారు. పొద్దున్న లేచేసరికి బెడ్ మొత్తం తవ్వేసి ఉంటాడు. బెడ్లో ఉన్న కాటన్, ఆ పీచంతా బయటికి వచ్చేసి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తుంటామో ఆ ప్రభావం మన కళల మీదకి పడుతుంటుంది. బట్ సమ్ టైమ్స్ ద రియల్ డ్రీమ్స్ అండ్ విజన్స్, ఓకే, త్రూ విచ్ గాడ్ విల్ స్పీక్ టు us, వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనకి సంగతులను తెలియచేయటానికి ప్రభు ఇష్టపడుతూ ఉంటారు. వాట్ ఎవర్ మే బీ ద డ్రీమ్ ఆర్ విజన్, వాటి కొరకు మనం ఏం చేయాలి? దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేయాలి. కీడు చూపించాడా, అది తొలగిపోవాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేకపోతే దానికి తగిన మరి జాగ్రత్తలు ఏమి వహించాలో దేవుని సందులో ప్రార్థిస్తే ప్రభు మనతో స్పష్టంగా వాటి సంగతులను మనకు తెలియజేసి మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలుతో దేవుడు ఎలా మాట్లాడాడు? మాసిదోనియా దేశస్థుడు, అతడు మాసిదోనియా వాడని మనకు ఎలా అర్థమవుతుంది అనంటే, ఒక వ్యక్తి సిక్కులోడని మనకు ఎలా అర్థమవుతుంది? సర్దార్జీ అని ఎలా అర్థమవుతుంది? బికాస్ ఆఫ్ దేర్ అపీరెన్స్. ఇప్పుడు మాసిదోనియా వాడు ఇతనని పౌలుకి ఎలా అర్థమైపోయింది? మేబీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ డ్రెస్ కోడ్. వారికి ఒక డ్రెస్ కోడ్ ఉండవచ్చు, లేకపోతే ఆ వ్యక్తే చెప్పవచ్చు, అయ్యా నేను మాసిదోనియా పట్టణం నుండి మాట్లాడుతున్నాను, మా ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించండి అని ఆ దర్శనంలో చూసినప్పుడు ప్రార్థన చేస్తుంటే పౌలుకి ఒక పీస్ ఆఫ్ మైండ్ కలిగింది. వెంటనే ఏం చేశాడు? తను బయలుదేరి మాసిదోనియా పట్టణానికి వెళ్ళి ఫిలిప్పి ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించాడు. ఆటంకాలు రాలేదంటే ఆటంకాలు వచ్చినాయి కానీ దాని తర్వాత ఇంకా గొప్ప కార్యాలు దేవుడు అక్కడ జరిగించాడు. హల్లెలూయా. సో ఒకటి, అడ్డంకులు కలగజేసి దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. రెండవది, కలలు దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మూడవది, ఓకే, కొన్నిసార్లు కలల దర్శనాలకి మనకి ఇంటర్ప్రిటేషన్ కావాలి. ఓకే, ప్రతి కళకి ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు. ఓకే, కొన్నిసార్లు పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తూ ఉంటాయి. వాటిని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. థర్డ్ మాడ్యూల్, మరి మూడవ మాధ్యమం దేవుడు ఏ విధంగా మనందరితో మాట్లాడతాడనంటే 6వ వచనాన్ని మరొకసారి చదవండి.
ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారంట? ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని. ఎక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారంట? బితూనియాకు వెళ్ళటానికి ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. వారు బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ద స్పిరిట్ ఆఫ్ జీసస్ డిడ్ నాట్ అలౌ దెమ్ టు గో టు బితునియా. బితునియాకు వెళ్ళటానికి యేసు యొక్క ఆత్మ వారికి అంగీకరించలేదు. వాట్ డస్ ఇట్ మీన్? స్పిరిట్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ఆత్మ అంటే అర్థం ఏంటి? అసలు యేసు అంటే అర్థం ఏంటి? యేసు అంటే ఎవరు? యేసు ఎక్కడున్నాడు? ఇంతకుముందు ఎక్కడున్నాడు అంటే భూలోకంలో ఉన్నాడంట. భూలోకానికి రాకముందు ఎక్కడున్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంకి వచ్చేసరికి అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు చెప్పండి, యేసు అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే యేసు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదనంటే దేవుడు తన వాక్యము చేత పౌలుతో మాట్లాడి బితూనియాకు వెళ్ళకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అంటే మూడవ మాధ్యమం దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడనంటే ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడంట. హల్లెలూయా. హీ విల్ స్పీక్ త్రూ ద వర్డ్. ఆయన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో, గమనించండి, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా మాట్లాడతాడంట? నేటి దినాల్లో ఎక్కువగా దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? కుమారుని ద్వారా మాట్లాడతాడు. అంటే యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మాట్లాడతాడు, లేక యేసయ్య ద్వారా మాట్లాడతాడు. యేసయ్య అంటే అర్థం ఏంటి? వాక్యము. వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దావీదు తను రాసిన కీర్తనలు అంటాడు 105లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మూడవదిగా దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. నేటి దినాల్లో ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడే మాధ్యమం ఏంటి అని అంటే వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఓకే, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన తన వాక్యం చేత మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్యముతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఎట్లా మాట్లాడతాడు? ఫస్ట్ నీతో మాట్లాడి బైబిల్ తెరవంటాడా? లేదు, నువ్వు బైబిల్ తెరిస్తే ఆయన మాట్లాడతాడు. ఇఫ్ యూ ఓపెన్ యువర్ బైబిల్, హీ విల్ స్పీక్ టు యూ. ఏమండి, ఇప్పుడు ఆయన మాట్లాడాల్సిన మాటలన్నీ, మానవ జీవిత మనుగడకు అవసరమైన మాటలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. For everything, every answer is there in the Bible. The only thing we should do is open and listen to him. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. వినాలి అని అంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. ఎలా చదవాలి? ఆరంభం నుండి చివరి వరకు ఏం చేయాలి? ప్రతిరోజు ఒక క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ రోజు నీ సిచ్యువేషన్కి, నీ పరిస్థితికి, నీ సమస్యకు, నువ్వు పోరాడుతున్నటువంటి పరిస్థితులకు తగిన మాట చేత దేవుడు నీతో మాట్లాడతాడు. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ గాడ్స్ వర్డ్. ఇది మనిషి రాసిన పుస్తకం కాదు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినటువంటి పుస్తకం. హల్లెలూయా. ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ బుక్. ఇట్ ఈస్ ఎ మిరాకిల్ బుక్.
ఇది ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం ద్వారా దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, నా విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని చెప్పండి అంటే, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పటమే. ఇప్పుడు కొంతమంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి వారి తలలు తీసుకెళ్లి ప్రవక్తల దగ్గర పెట్టేస్తా ఉన్నారు. దేర్ ఆర్ మెనీ ఫేక్ ప్రాఫిట్స్. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కొంతమంది తెలియక అమాయకత్వంలో వారు చెప్పిందే వాస్తవం అని శిరస్సు వంచేసి వారు చెప్పినట్టుగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేశాను, ఈ మధ్య ఒక సహోదరి ఇంటికి సౌత్ ఆఫ్రికా నుండి ఒక ప్రాఫిట్ వచ్చాడు. కొన్ని రోజులు మంచిగానే పరిచయం చేశాడు. ఓకే, ఆయన చెప్పిన అద్భుతాలు 2-3 జరిగినాయి. ఒకరోజు పొద్దున్నే వచ్చి అన్నాడంట, లాస్ట్ నైట్ గాడ్ టోల్డ్ మీ టు మ్యారీ యువర్ డాటర్. నిన్నటి దినాన దేవుడు నాకు ప్రత్యక్షమై నీ కుమార్తెను పెళ్లి చేసుకోమని చెప్పాడు. అబ్బా, ఇంత గొప్ప ప్రవక్త మన కుమార్తెను పెళ్లి చేసుకోమంటున్నాడని వెనక ముందు ఆలోచించుకొని ఏం చేసింది, ఇచ్చి పెళ్లి చేసేసి. తర్వాత తెలిసింది వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారని. దెర్ ఆర్ మెనీ ఫేక్ ప్రాఫిట్స్. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ స్పోక్ ఫర్ యూ ఇన్ ద బైబిల్. ఓకే, అంటే ప్రవక్తలు లేరు అని నేను చెప్పట్లేదు. ప్రతి చిన్న విషయానికి మనం వారి దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరత లేదు అని నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. నీవు సమయం తీసుకొని దేవుని వాక్యం చదవకుండా, ఏమండి, అసలు ఇంట్రెస్ట్ తీసుకోకుండా, ఇప్పుడు వండుకోని వాళ్ళు ఎక్కడ పరిగెడతారు? హోటల్లోకి పరిగెడతారు. పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, రాత్రి తింటారు. హోటల్ ఫుడ్ కంటిన్యూగా తింటే ఏమవుద్ది? ఆత్మీయంగా కూడా అలాగే జరిగింది. హల్లెలూయా. ఏం చేయాలి? మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ దేవుడు ఇచ్చాడు. ఓకే, అన్ని పదార్థాలు ఇచ్చాడు మనకి. నువ్వేం చేయాలి? ప్రతిరోజు దాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా మనం చదవాలి. ఇప్పుడు అందరూ లిమిటెడ్ అయిపోయారు. ఓకే, మొబైల్లో ఒక వాగ్దానం, మంచి వాగ్దానం, నీకు అనుకూలమైన వాగ్దానం వస్తే దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఈరోజు వాగ్దానం చేత మాట్లాడేశాడు. కొంతమంది క్యాలెండర్ బిలీవర్స్ ఉంటారు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చూసుకొని, అబ్బా ఈరోజు ఎంత అద్భుతమైన, క్యాలెండర్లో ఏ వాక్యాలు పెడతాం? అన్ని వాగ్దానాలే పెడతాం. అన్ని వాగ్దానాలే ఉంటాయి, కరెక్షన్స్ ఏమి అక్కడ ఉండవు. సో మన ఆత్మ సంతృప్తి కొరకు మనం వాటిని చూసుకుంటుంటాం. వాటితో సంతృప్తి చెంది ఆగిపోకూడదు. ఎవ్రీడే యూ షుడ్ కమ్ టు గాడ్స్ వర్డ్. ప్రతి దినం ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. చాలామంది ప్రార్థన అద్భుతంగా చేస్తారు, ఆరాధన అద్భుతంగా చేస్తారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఓపెన్ దేర్ బైబిల్. బైబిల్ తెరిచి దేవుని వాక్యం చదవటం అంటే ఒక కొండను మోసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఐ ఛాలెంజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, గెట్ అడిక్టెడ్ టు బైబిల్. బైబిల్కి మనం ఏమైపోవాలి? అడిక్ట్ అయిపోవాలి. హల్లెలూయా. త్రాగుడు బానిస అయిపోయాడు వాడు అంటారు చూడండి, త్రాగుబోతు అంటారు కదా, మనం బైబిల్ పోత అయిపోవాలి. ఏ పోత అవ్వాలి? బైబిల్ చదువుబోతు. వీడు ఎప్పుడు చూసినా ఏం చేస్తుంటాడు? తలకాయ ఎక్కడ పెట్టేస్తాడు? బైబిల్లోనే పెట్టేస్తాడు. కొంతమంది చూడండి, తల ఎక్కడ పెడతారు? మొబైల్లో పెట్టేస్తారు. అంటే ఏమైపోయావు? నీ మొబైల్కి అడిక్ట్ అయిపోయావు. ఎంత అడిక్ట్ అయిపోయావు అంటే దేవుని మందిరంలో కూడా 1 గంట కుదురుగా కూర్చోలేవు. ఖచ్చితంగా ఏం చేయాలనిపిస్తుంది? అటు ఇటు చూస్తాం, కొంచెం వాక్యం ఎక్కడైనా అర్థం కాలేదా, లేకపోతే ఏదైనా తేడా జరిగిందా, వెంటనే ఏం చేస్తాం? వెంటనే మన కాన్సన్ట్రేషన్ని దాని మీదకి తీసుకొని వెళ్తాం. నేను అంటాను, ఆ విధంగా నువ్వు బైబిల్కి అడిక్ట్ అయిపోతే ఒక దానియేలును ఆశీర్వదించినట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ ఎ బైబిల్. ఏమండి, ఒక మొబైల్ కొనుక్కోవాలంటే చాలా డబ్బులు పెట్టాలి, కానీ బైబిల్ కొనుక్కోవాలంటే కొంచెమే. అంటే ఒక్కొక్క స్టైల్ బైబిల్ ఒక్కొక్క ధర ఉంది. ఒక ఆర్డినరీ బైబిల్ కొనుక్కోవాలంటే ఒక 300-400 రూపాయలు పెడితే బైబిల్ దొరుకుతుంది. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ బైబిల్. డూ యూ హ్యావ్ యువర్ బైబిల్? కెన్ యూ లిఫ్ట్ అప్ అండ్ ప్రైజ్ గాడ్? బైబిల్ ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.
హల్లెలూయా. When you carry the Bible, okay, when you carry the Bible will carry you. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోసినప్పుడు పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం నిన్ను మోస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. There is a dignity when you carry the Bible. బైబిల్ని మోస్తున్నప్పుడు ఒక ఘనత, ఒక డిగ్నిటీ మనకు ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఎక్కిరిస్తుంటారు, ఏమని నల్ల పుస్తకం అని. అట్ట నల్లదే, దీంట్లోని వాక్యాలన్నీ తెల్లవే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్లో తప్పులు ఎదగడానికి ప్రయత్నం చేసి వారి జీవితాల్లో తప్పులని దేవుని సందులో ఒప్పుకొని బాగుపడినటువంటి భక్తులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. యూట్యూబ్లో అక్కడిక్కడ కొంతమంది మతోన్మాదులు ఏమని చెప్తారంటే బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు. నీ మొహం, బూతు పుస్తకం కాదు, నీ బూతు జీవితాన్ని బాగు చేయగలిగిన పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్, నీవు దీన్ని చదవటం మొదలు పెడితే నీ జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. నువ్వేమీ చేయనవసరం లేదు, జస్ట్ గో త్రూ ఇట్. దాన్ని చదువువాడు ధన్యుడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఆరంభం ధన్యత ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే యాజ్ యూ స్టార్ట్ రీడింగ్ ద బైబిల్. హౌ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు నాతో రోజు మాట్లాడితే బాగుంటుందని ఎంతమంది అనుకుంటారు? ఏం చేయాలి? ఆన్సర్ మన దగ్గరే. ఏం చేయాలి? రోజు బైబిల్ చదవాలి. మరి చదువు రాని వాళ్ళు ఏం చేయాలి సార్? చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? మీకు ఎవరైనా ఏదైనా చెక్ ఇచ్చారనుకోండి, ఊర్లో నుండి ఏదైనా లెటర్ వచ్చింది అనుకోండి, నాకు చదువు రాదని అవతల పడేస్తావా? ఏం చేస్తాం? ఏం చేస్తారు చెప్పండి? చదువు వచ్చిన వారితో చదివించుకుంటారు. హల్లెలూయా. అలా చదివించుకోవాలి. అలా చదివించుకోండి, మీ పిల్లలు మంచి ప్రసంగికులు అయిపోతారు. నేను నా జీవిత అనుభవంలో చెప్తున్నాను. నేను మా అమ్మగారిని, మా పిన్నిని కూర్చోబెట్టి, పాపం వాళ్ళకి బైబిల్ చదవటం రాదు. నేను బైబిల్ చదవటమే ఒక ప్రసంగంలాగా చదివేవాడిని. బైబిల్ చదవటమే ఒక ప్రసంగం చెప్పినట్టుగా చదివేవాడిని. అదే ఒక ప్రసంగంగా అయిపోయింది. అరే వీడు బాగా చదువుతున్నాడు అని. దేవుడు నాలో ఆసక్తిని చూశాడేమో, ఒరే నువ్వు దీనికి బాగా పనికొస్తావని దేవుడు పిలుచుకున్నాడు, తన సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో స్టార్ట్ రీడింగ్ ద బైబిల్. దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా మనం చదువుదాం. దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. ఏదన్నా విషయంలో డిస్టర్బ్ అయి ఉన్నావా, వెంటనే ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలి. కొంతమంది ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు టీవీ ఆన్ చేస్తారు, లేకపోతే మైండ్ మార్చుకోవడానికి మొబైల్ ఫోన్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి రండి, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రండి. నేను అంటున్నాను, దీనికి అడిక్ట్ అయిపోతే దీనికంటే టేస్ట్ ఇంకెక్కడా మనం అనుభవించాం. ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలోనికి రండి. సామెతలు 2వ అధ్యాయం చదువుతారు ఒకసారి. నా కుమారుడా, నా కుమారుడా అంటే నా కుమార్తె అని కూడా అర్థం. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు చెవియొగ్గి ఏం చేయాలంట? హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, అంటే నీకు కావలసినటువంటి జ్ఞానము, నీకు కావలసిన వివేచన, నీకు కావలసిన తెలివి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఆయన వాక్యంలో నీకు దొరుకుతాయి. అందుకేమంటున్నాడు కింది వచనంలో 4వ వచనంలో, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోటి నుండి వచ్చును. ఆయన నోట నుండి వచ్చునంటే ఎక్కడి నుండి వస్తుంది? ఆయన వాక్యంలో నుండి తెలివి, వివేచన అన్నీ మనకు వస్తాయి. నాకు తెలివి తక్కువ అండి అంటారా? తెలివి ఎక్కువాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. మా పిల్లలకి తెలివి తక్కువైపోతుందంటే ఏం చేయాలి? బలం తగ్గుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం రాయించుకుంటారు? టానిక్. డాక్టర్ గారు బలానికి
టానిక్ ఇవ్వండి, చేయాల్సిన పనులు చేయగానే టానిక్ దాకానే బలం వచ్చేయాలనుకుంటాం. హల్లెలూయా. సో ఇప్పుడు నీ తెలివికి రహస్యం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. మేక్ దెమ్ టు గెట్ అడిక్టెడ్ టు గాడ్స్ వర్డ్. మీ యవన బిడ్డలు దేవుని వాక్యానికి అడిక్ట్ అయిపోనట్లుగా, బానిసలైపోనట్లుగా వారిని ప్రేరేపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి వాక్యం యొక్క రుచి ఏంటో వారికి అర్థమైతే దే డోంట్ లీవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం ఎవరము కూడా విడిచిపెట్టము. సో గెట్ అడిక్టెడ్ టు ఇట్. దీనికి బానిసలైపోవాలంట మనం, దీనికి అలవాటైపోవాలి. వాక్యము చదవకపోతే నెమ్మది లేదన్న స్థితిలోనికి మనం వచ్చేయాలి. ఎలా చదవాలంట? వెండిని వెదికినట్లుగా, అంటే ప్రశస్తమైనటువంటి విషయాలు వెదికినట్లుగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం వెదకాలి. వెండిని వెదికినట్లుగా వెదకాలి. దాచబడిన ధనమును వెదికినట్లుగా మనం దాన్ని వెదకాలి. హల్లెలూయా. అంటే నీకు నీ బైబిల్కి అద్భుతమైనటువంటి సహవాసం ఉండాలి. యెషయా గ్రంథం ఎక్కడుందో, ప్రకటన గ్రంథం ఎక్కడుందో, హగ్గై గ్రంథం ఎక్కడుందో, ఆమోస్ గ్రంథం ఎక్కడుందో చూశాయిగా. నువ్వు చేయి పెట్టి బైబిల్ తీయగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు. అలా మనకు దేంతో బాగా అటాచ్మెంట్ ఉంది చెప్పండి? మన మొబైల్స్తో మనకి అటాచ్మెంట్ ఉంది. నీ ఫోన్లో ఏ యాప్ ఎక్కడుందో నువ్వు ఈజీగా చెప్పగలవు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు అడిగారు అనుకోండి, ఇది ఎట్లా చేయాలి అని అంటే, ఇదిగో ఫలానా యాప్ ఉంటుంది, ఫలానా యాప్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళిపోండి. ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావు. నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు ఎలాగనంటే, ఫోన్లో ఉండగానే నువ్వేం చేస్తావు? వాళ్ళని గైడెన్స్ ఇచ్చేస్తావు. ఎందుకు? యు ఆర్ యూజ్డ్ టు ఇట్, బికాస్ ఎవ్రీ డే యు ఆర్ యూజింగ్ ఇట్. అందుకు నీకు దానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ఇప్పుడు బైబిల్ కూడా ఏమైపోవాలి? బైబిల్ కూడా అంతకంటే ఎక్కువగా నీ జీవితంలో అలవాటైపోవాలి. హల్లెలూయా. నెవర్ నెగ్లెక్ట్ యువర్ బైబిల్. నీ బైబిల్ని నువ్వెన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదివి ధ్యానిస్తూ ఉన్న కొలది దేవుడు మనతో మాట్లాడుతాడు. మానవ మనుగడకు అవసరమైన అన్ని విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కూలంకుషంగా రాసి ఉంచాడు. అన్నీ రాసి ఉన్నాయి. బైబిల్ సంపూర్ణమైంది. ఇంకా దీంట్లో ఏమీ చేర్చడానికి, తీసివేయటానికి అవకాశము లేనే లేదు. సృష్టి ఆరంభాన్ని గురించి, మానవుని పుట్టుక గురించి, పాపపు ఆరంభాన్ని గురించి, పాపపు పరిష్కారాన్ని గురించి, జంతువుల గురించి, మనుషుల గురించి, వివాహాన్ని గురించి, పిల్లల గురించి, పరలోకం గురించి, దేవదూతల గురించి, నరకము గురించి, దురాత్మల గురించి, అన్నిటి గురించి బైబిల్లో అన్నీ రాయబడ్డాయి. ప్రతిదినం నీకు అవసరమైనటువంటి అద్భుతమైన మన్నా ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. ఇశ్రాయేలు ఏం చేయాలంట? ఏ రోజు మన్నా ఆ రోజు సమకూర్చుకోవాలి. లేటుగా వెళ్తే దొరకదంట. లేటుగా వెళ్ళేసరికి అది కరిగిపోయింది, మెల్ట్ అయిపోతుంది. కనుక సమయానికి వెళ్ళాలి. యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ టైం టు రీడ్ ద బైబిల్. దేవుని వాక్యం చదవటానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని దేవుని వాక్యం ప్రతిదినం మనం చదవాలి. హల్లెలూయా. వెన్ యూ రీడ్ గాడ్స్ వర్డ్, హీ విల్ స్పీక్ టు యూ డైరెక్ట్లీ. దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. ఈ బైబిల్ అంతా మనం ఒక్కసారిగా తెలుసుకోలేమండి. 2000 సంవత్సరాలుగా దీన్ని బోధిస్తున్నారు. అయిపోయినాయి దీంట్లో అంశాలు. రోజుకో కొత్త అంశం బయటకు వస్తూనే ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు, 40 సంవత్సరాలు దేవుని గురించి అనేకమైన సంగతులు తెలుసుకున్న తర్వాత కూడా పౌలు అంటాడు, నేను ఇదివరకే గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోనట్లేదు, కానీ నేను ఇంకా గురి యొద్దకే, స్టిల్ ఐ నీడ్ టు లెర్న్ మెనీ థింగ్స్, ఇంకా నేను నేర్చుకొనవలసినవి చాలా ఉన్నాయంటున్నాడు. హల్లెలూయా. ఆర్ యు లెర్నింగ్? ఆర్ యు స్పీకింగ్ టు గాడ్? డస్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు, పాస్టర్ గారు ఇదిగో నేను బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు అని వ్యక్తిగతంగా నీకు అనుభవం లేకపోతే నువ్వు రైట్ ట్రాక్లో లేవు అని అర్థం. ఓన్లీ చర్చికి వచ్చేసి ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారి దగ్గర తల ఉంచేసి నీ తల మీద చేయబెట్టుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళినంత మాత్రాన నీ భక్తి జీవితం కరెక్ట్గా ఉందని అనుకుంటే పొరపాటే. నీవు వ్యక్తిగతంగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. గాడ్ విల్ స్పీక్ టు యూ డైరెక్ట్లీ. దేవుడు ప్రతి దినం నీతో మాట్లాడతాడు.
ప్రతిరోజు ఆయన స్వరం వినాలా? ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన వాక్యాన్ని తప్పకుండా చదవాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఏమైపోయిందనంటే యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. అంటే యేసులాగా జీవించటానికి మనం ప్రయాసపడతాం. యేసులాగా జీవించడం నేర్చుకుంటే చాలు, దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది? నిన్ను సరి చేస్తుంది. ఎప్పుడు వాక్యం ఎంకరేజ్ చేయదు. వాక్యం ఏం చేసింది? నిన్ను సరి చేస్తుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడల్లా మనం ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈరోజు ఈ అధ్యాయంలో నుండి దేవుని గురించి నేనేం తెలుసుకున్నాను? నా గురించి దేవుడు ఏమైనా చెప్పాడా? నేను మార్చుకోవలసిన విషయాలు ఈ వాక్య భాగంలో ఏమైనా, నేను నేర్చుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నేను ఇతరులకు చెప్పగలిగిన విషయాలు ఇందులో దేవుడు నాకు ఏదైనా వాగ్దానాన్ని ఈ గ్రంథంలో, ఈ యొక్క అధ్యాయంలో నుండి ఇస్తున్నాడా? అలాగూ నువ్వు దేవుని వాక్యం చదవటం ఆరంభిస్తే అండి మన జీవితం ఏమైపోతుందంట? ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. యేసు స్వారూప్యంలోనికి మార్చబడితే దేవుని చిత్తం తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. వెన్ యూ కమ్ ఇన్ టు హిజ్ లైక్నెస్, ఆయన పోలికలోనికి మనం రాగలిగితే దేవుని చిత్తాన్ని సులభంగా గ్రహించటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అంటే వాక్యం చదువుతున్నప్పుడు దేవుని స్వారూప్యంలోనికి రావాలంటే ఎలా రావాలి? ఎలా వస్తాం ఆయన స్వారూప్యంలోనికి? ఆయనకులాగా మనం జీవించాలంటే ఆయనకులాగా పొడవాటి అంగి వేసుకొని, ఆయనకులాగా గడ్డ పెంచుకొని నేను ఏసేలాగా ఉన్నానని కనబరుచుకోవాలా? అట్లా అంటే మా బ్రదర్సే చేయగలమేమో, మరి మీరేం చేయగలరు? క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటం అని అంటే ఆయన మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. వాక్యము, వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం, ధ్యానిస్తున్న వాక్యం నీలో ఆ మార్పు కలగజేయలేకపోతే అది నీ జీవితంలో వ్యర్థమవుతున్నట్టే. హల్లెలూయా. వాక్యం చదువుతున్న వారు, ప్రభు స్వరం వింటున్నటువంటి వారు విని విడిచిపెట్టడం కాదు, ఆ స్వరమును విని మనం ఏమవ్వాలి? ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. అంటే ఆయన మాట్లాడినట్టుగా మనము మాట్లాడాలి, ఆయన ప్రవర్తించినట్టుగా మనము ప్రవర్తించాలి, ఆయన ప్రజల్ని ప్రేమించినట్టుగా మనము ప్రేమించాలి, ఆయన ప్రజల్ని అర్థం చేసుకున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి, ఆయన తండ్రి అయిన దేవునికి లోబడినట్టుగా మనము దేవునికి లోబడాలి, ఆయన సమర్పణ కలిగినట్టుగా మనం కూడా సమర్పణ కలిగి ఉండాలి. అంటే ఆయనను పోలి నడుచుకోవాలి. వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన పోలికలోనికి రావాలి. అంటే మన జీవితం ఏమైపోవాలి? మన జీవితం సమాధి చేయబడాలి. మనం క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవటం అంటే వాక్యాన్ని ధరించుకోవటమే అని అర్థం. వాక్యాన్ని ధరించుకున్న నీవు ఎలా ఉండాలి? ఆ వాక్యంలాగానే ఉండాలి. అంటే ఆ యేసులాగానే మనం ఉండాలి. యేసులాగానే ఉండాలి. యేసులా మాట్లాడాలి, యేసులా ప్రవర్తించాలి, యేసులా చూడాలి, యేసులా అర్థం చేసుకోవాలి. ఆల్వేస్ వీ షుడ్ థింక్ లైక్ దిస్. WWJD అందరూ అనండి. WWJD అంటే అర్థం ఏంటి? వాట్ వుడ్ జీసస్ డూ. WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ. యేసు ఏమి చేస్తాడు అంటే నీ జీవితంలో ఒక శోధన వచ్చింది, అప్పుడు వెంటనే ఏం చేయాలి? WWJD అనుకోవాలి. అంటే అర్థం ఏంటి? వాట్ వుడ్ జీసస్ డూ. ఈ పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? ఒకరి మీద నీకు విపరీతమైన కోపం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? WWJD. ఏం చేయాలి? ఈ పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? వాట్ వుడ్ జీసస్ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్. అన్ని పరిస్థితుల్లో నీవు అలాగూ అనుకొని వెళ్ళగలిగితే, క్రీస్తు ఏ విధంగా బిహేవ్ చేస్తాడో ఆ విధంగా నువ్వు బిహేవ్ చేయగలిగితే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వాట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్? విచారకరమైన విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ కొన్నిసార్లు ఎదుటి వారిని అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే,
నాలో ఏ తప్పు లేదు, తప్పులన్నీ ఆమెలోనే వాడిలోనే ఉన్నాయన్నట్టుగా మనం బిహేవ్ చేస్తుంటాం. అలా మనం ఎప్పుడూ చేయకూడదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి యేసేని శోధిస్తున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. ధర్మశాస్త్రం ఏమంటుంది? ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఇతను ధర్మశాస్త్రం నెరవేర్చేవాడుగా ఉంటాడా, లేకపోతే ఆమె మీద కనికరము చూపిస్తాడా? ఒకవేళ కనికరం చూపకుండా రాళ్లతో కొట్టండి అని అంటే చూడండి, ఈయన ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి ఆమెను సంచి వేస్తే ఏమని చెప్పొచ్చు? ఇదిగో ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు, నెరవేర్చట్లేదు, కానీ దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని అతను నిందించవచ్చు అని అనుకుంటా ఉన్నారు. ప్రభు ఆ రెండింటికి స్పందించకుండా మౌనంగా ఉన్నాడు. తర్వాత లేచి ఒక మాట అన్నాడు, మీలో ఏ పాపము చేయని వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. హల్లెలూయా. రాళ్ళు వేయటం చాలా ఈజీ అండి. రాళ్ళు తెచ్చుకోవటం ఈజీ, రాళ్ళు వేయటం కూడా చాలా ఈజీ. ఎలా వేస్తామంటే అసలు నేనే తప్పు చేయలేదు అన్నట్టుగా వేస్తాం. నాకు తెలిసి ఆమెతో వ్యభిచారం చేసినోడు కూడా వచ్చి ఉంటాడు రాయి వేయటానికి. ఎందుకంటే వాళ్ళు పట్టుకొచ్చింది వ్యభిచారం అంటే స్త్రీ ఒకతే చేసింది అక్కడ. మరి అతన్ని కూడా పట్టుకురావాలిగా. పట్టుకొచ్చారా? పట్టుకురాలి. చూడండి ఎంత అన్యాయం. బహుశా వాడు సమాజంలో రెప్యుటేషన్ కలిగి ఉన్నాడో, లేకపోతే కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అయి ఉంటాడు కనుక వాడి జోలికి వెళ్లకుండా ఏం చేశారు? అమాయకురాలైన స్త్రీని పట్టుకొని చేసి పాదాల దగ్గర పడేసి, చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు? రాళ్ళతో కొట్టమంటావా? ఏం చేయమంటావు? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానన్నావు కదా, చెప్పు అనంటే ప్రభు అంటాడు, మీలో ఏ పాపం చేయని వాడెవడో ఆమె మీద మొదటి రాయి వేయండి. వేశారు ఎవరన్నా? నోబడి త్రో ఎనీ స్టోన్. సో డోంట్ త్రో స్టోన్. ఏం చేయాలి? పుట్ యువర్ స్టోన్ డౌన్. నీ రాళ్ళను ఏం చేయాలి? క్రింద పడవేయాలి. నీ రాళ్ళను క్రింద పడవేయాలి. యేసు ఏం చేశాడు? రాయి వేయగలిగిన అధికారం ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. అని ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేనును నిన్ను శిక్షించను, సమాధానం గలదానవైపము, ఇకను పాపము చేయకుము. ఇకను పాపం చేయి. లెట్ us అండర్స్టాండ్ ద పీపుల్. ప్రజలను మనం అర్థం చేసుకుందాం. ప్రజలను అర్థం చేసుకుంటే ప్రేమలు పెరుగుతాయి. ప్రజల్ని అర్థం చేసుకుంటే ప్రేమలు పెరుగుతాయి. మనల్ని మనం కొన్నిసార్లు తగ్గించుకుంటే ప్రేమలు పెరుగుతూ ఉంటాయి. వాట్ వుడ్ జీసస్ డూ? ఈ సిచ్యువేషన్లో యేసు ఉంటే ఏం చేస్తాడు అని నువ్వు ఆలోచించగలిగితే అన్నిటినీ మనసులో దాచుకొని క్షమించి వేసి అందరితో కలిసిపోతాం. ప్రభు మరి ఎవరి గురించి ఈ మాట మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ సహోదరులు సహోదరుల మధ్య ఏముండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు బల్లను మనం సమీపిస్తున్నాం. ఓకే, ప్రభు బల్లను మనం సమీపిస్తాం. నేను మరలా చేతులు జోడించి బ్రతిమలాడి చెప్తా ఉన్నాను. నేను ఈ మాటలు చెప్తుంటే దయచేసి ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అని ఆరాలు తీయ అవసరం లేదు. దాని గురించి ఎక్కువ ఆలోచించవసరం. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్, ఓకే, నీ గురించి దేవుడు ఏదైనా మాట్లాడుతూ ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. అంతే తప్ప ఇది ఎవరి గురించి చెప్తున్నాడన్న ఆలోచన మనకు అనవసరం. ఎవరితోనో దేవుడు మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడు. ఒకవేళ సేవకులకి ఎవరి గురించో తెలిసింది, ఓకే, వారితో దేవుడు ఒకవేళ మాట్లాడాలని సేవకుడు మాట్లాడుతున్నాడేమో. కనుక వారికి అర్థమైపోతుంది. వారికి అర్థమైపోయి వారి జీవితాలను సరి చేసుకుంటారు. నేనేమన్నానంటే ఈరోజు బాప్తిసం పొంది ప్రభు బల్లను సమీపించబోతున్నటువంటి మనం హృదయంలో ఒకరి గురించి ఏదైనా ద్వేషము కలిగి ఉంటే, ఫలానా వాడంటే నాకు ఇష్టం లేదు, ఫలానా ఆమె అంటే నాకు ఇష్టం లేదు, ఆయన చేసే పని నాకు నచ్చదు, ఈమె చేసే పని నాకు నచ్చదు. ఎవరికి నచ్చదండి? ఇప్పుడు నేను చేసే పని 100 మందికి నచ్చాలంటే నచ్చుద్దా? ఒకరో ఇద్దరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాగని మనం వారిని ద్వేషించాలా? ద్వేషించకూడదు. వి షుడ్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమను మనము కనబరచాలి. మనందరం సహోదరులం. వీఆర్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. నువ్వు నమ్ముతున్నావు మాట? మనందరం యేసయ్య కుటుంబం. మనం ఎలా పుట్టాం? ఆయన రక్తము ద్వారా మనం పుట్టాం.
ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. కనుక ఆయన రక్తంలో కడగబడిన మనం, మన ఆలోచనలు వేరు, తలంపులు వేరు, మనం కార్యాలు చేసేటువంటి మార్గాలు వేరుగా ఉండవచ్చు, బట్ వి ఆల్ బిలాంగ్స్ టు వన్ బాడీ. దట్ బాడీ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి వారం. కనుక ప్రభు బలను సమీపిస్తుంటుండగా ఒకవేళ నువ్వు మరి ఎవరైనా ద్వేషించి ఉంటే, ఎవరి గురించి అయినా ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే, ప్రభు ఒకవేళ నీతో ఈరోజు మాట్లాడుతుంటే, దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ, అవును ప్రభా, ఫలానా సిస్టర్ గురించి, ఫలానా బ్రదర్ గురించి నేను చెడుగా మాట్లాడాను, వారిని గురించి విమర్శనాత్మకంగా నేను మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభా. నువ్వు తగ్గింపుతో ఆ ప్రార్థన చేయగలిగితే ఐ కెన్ గ్యారంటీ యూ, దేవుడు నీ స్థితిని తప్పకుండా మారుస్తాడు. నీ స్థితిని తప్పకుండా మారుస్తాడు. దేవుడు మనతో మాట్లాడే విధానం ఇది. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు, వాక్యము ద్వారా ప్రభు సరి చేస్తాడు. ఇక మనకి వేరే ఏ మాధ్యమం అవసరం లేదు. గాడ్ స్పీక్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యము చేత మనతో స్పష్టంగా, సూటిగా, తేటగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోగలిగితే, మన చేతికి మురికంటిన వెంటనే మనం ఏం చేస్తాం? శుభ్రంగా కడిగి వేసుకుంటాం. మన హృదయానికి ఏదైనా మురికడికి అంటిన వెంటనే దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతే దినాల్లో ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. మనందరం కలిసి ప్రభు సేవ చేయవలసినటువంటి వారం, కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వారం. భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మనందరం ఒకటిగా మనం ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. యేసు ప్రభు ఎవరో, శిష్యులు ఎవరో గుర్తుపట్టలేరంట. అంటే వారందరూ ఒకేలాగా ఉన్నారు. బెరాక డెలివరెన్స్ చర్చ్ విశ్వాసులు అందరూ ఎలా ఉండాలి? ఒకే విధముగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు మన ద్వారా జరుగుతాయి. వాటిని మనం ఏం చేసుకోవాలి? పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. నీ పిల్లవాడు ఫెయిల్ అవుతాడు, వాడిని ఇంట్లో తీసి బయట పడేస్తావా? లేకపోతే నీ హృదయంలో నుండి తీసి ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, వీడికి ఫీజు కట్టాను, డబ్బులు కట్టాను, నా కుమార్తె ఫెయిల్ అయిపోయింది, తీసి అవతల పడేస్తానని పడేసుకుంటామా? మన పిల్లలు పొరపాటు చేస్తే ఏం చేస్తాం? వారిని అర్థం చేసుకొని, సరి చేసుకొని, మరలా వారితో కలిసి మనం ముందుకెళ్ళటానికి ఇష్టపడతాం. హల్లెలూయా. అటువంటి ప్రేమ, ఐక్యత ప్రభు మనకు అనుగ్రహించను గాక. నేమన్నానంటే, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వెళ్ళిపోతాం. యేసయ్య ఎలా బిహేవ్ చేయడో అలా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. నేను 100% పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. ఓకే, ప్రతి ఒక్కరం మన హృదయాలను మార్చుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత మన జీవితంలో ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నా. వీఆర్ గ్రోయింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు మనం ఏమవ్వాలి? ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. లెట్ us టేక్ సమ్ టైం. ఒక 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం సమయం తీసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా ఆలకించినటువంటి మనం ఈరోజు మన హృదయాలను ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఒకటి, ఆటంకాలు కలగజేసి ప్రభు మనతో మాట్లాడతాడు. ఫలానా చోటికి వెళ్ళొద్దు, ఫలానా పని చేయవద్దు, ఫలానా పనిలోనికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు మాటి మాటికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు కలగజేస్తూనే ఉంటాడంటే గాడ్ విల్ క్లోజ్ ద డోర్స్. దేవుడు తలుపులు మూసివేస్తాడు, తలుపులు మూసివేస్తాడు. ఆయన తలుపులు మూసినప్పుడు మనకు అర్థమైపోవాలి, గాడ్ ఈజ్ నాట్ అలవింగ్ us టు డూ దిస్. దేవుడు తలుపు తెరిస్తే దాన్ని మూయగలిగిన అధికారం ఎవరికి లేదు. రెండవది, దేవుడు దర్శనముల ద్వారా, కలల ద్వారా మనతో మాట్లాడతాడు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా ప్రభువుతో మనతో మాట్లాడతాడు. ప్రతిదినం దేవునితో మాట్లాడతాడు, ప్రతిదినం దేవునితో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసా? ఆయన మాట చారా నీ జీవితం సరిచేయబడి క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలని, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలని ప్రభు మనతో మాట్లాడతాడు. ఆర్ యు బికమింగ్ ఇన్ టు లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్నామా? సంగమా, ఈరోజు ఒక తీర్మానం చేద్దాం.
నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతాను. లార్డ్, హెల్ప్ మీ టు గెట్ అడిక్టెడ్ టు గాడ్స్ వర్డ్. ప్రభా, నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని వాక్యానికి అడిక్ట్ అయిపోగలుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. వాక్యము చదవని దినం, నీ స్వరము వినని దినం ఒకటి కూడా నా జీవితంలో ఉండకూడదు తండ్రి. అలాంటి స్థితిలోనికి నన్ను నడిపించి ప్రభు అని అడుగుదాం. వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం ఈ పరిస్థితిలో ఉంటే యేసు ఏం చేస్తాడు, ఈ సిచ్యువేషన్లో ఉంటే యేసు ఏం చేస్తాడు, నేను కూడా అదే చేయాలి. ప్రభు క్షమించాడా, నేను క్షమిస్తాను. ప్రభు ఎంకరేజ్ చేశాడా, నేను ఎంకరేజ్ చేస్తాను. ప్రభు సహాయం చేశాడా, నేను సహాయం చేస్తాను. ప్రభు ఎవరినైనా సరి చేశాడా, నేను సరి చేస్తాను. I will live like Jesus by listening his voice. ఈరోజు ప్రభు బలను సమీపించబోతున్నాం. మన హృదయాలను ఒకసారి మనం పరీక్షించుకుందాం. లెట్ us examine our hearts. దేవునికి వ్యతిరేకంగా ఇంకా ఏదైనా బలహీనత నేను కలిగి ఉన్నానా, దాన్ని ఇప్పుడే విడిచిపెట్టడానికి నీ జీవితంలో తీర్మానం చేయి. మన పాపములు మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ అండర్స్టాండ్స్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలు ఆయన అర్థం చేసుకునేవాడు. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని మరలా నీ జీవితంలో అంటుపెట్టుకున్నావా? ఒకప్పుడు త్రాగుడు మానేసిన నీవు ఎక్కడైనా మరలా త్రాగుడికి అలవాటైపోయావేమో. స్మోకింగ్ మానేసిన నీవు ఒకవేళ ఎక్కడైనా మరలా సాతాను నీ జీవితంలోనికి అలవాటు తెచ్చాడేమో. జాగ్రత్త, ప్రభుని ఎడల కృప చూపిస్తున్నాడు. ఆయన కృప నీ మీద ఉండగానే నీ బ్రతుకుని సరి చేసుకో. నువ్వు విడిచిపెట్టిన చెడు మాటలు మరలా నీ నోటికి వస్తున్నాయా? ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఎవరికైనా వ్యతిరేకంగా ద్వేషభావము కలిగి వారిని అసహించుకుంటున్నావా? అలాంటి ఆలోచన నీ హృదయంలో నుండి తీసివేయి. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీ తోటి వారిని కూడా అంతే ప్రేమించాడు. నిన్నెంతగా క్షమించాడో ఎదుటి వారిని కూడా అంతగానే క్షమించాడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు, నీ రుణమంతా తీర్చివేసినప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఎదుటి వారిని పట్టుకొని నీవు నాకు అచ్చి ఉన్నది ఇస్తావా లేదా నువ్వు ఎలా అడగగలవు? యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే వారిని క్షమించి. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం. ఈరోజు మన హృదయాలు సరి చేసుకొని ఒకరినొకరు హృదయంలో మనస్ఫూర్తిగా క్షమించుకుని మాత్రమే మనం ప్రభు బలను సమీపిద్దాం. ప్రతివాడు తన్ను తాను విమర్శించుకొని ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం సత్యమైనది మా ప్రభ. నీ వాక్యం అద్దం వంటిది మా తండ్రి. మా జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకి నీకు స్తోత్రం. మీరు ఏ విధంగా మాతో మాట్లాడతారో ఒక స్పష్టమైన గ్రహింపుకు రావటానికి మీరు ఇచ్చిన కృపకి నీకు వందనాలు. ప్రతి దినం నీ స్వరం వినగలిగినట్లుగా వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవటానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధ బలలో మేము ప్రవేశిస్తుంటుండగా ప్రతి వారు మమ్మల్ని మేము విమర్శించుకొని మా హృదయాలు సరి చేసుకుని రక్తంలో కడుగుకొని పరిశుద్ధతతో ఇందులో పాలు పొందే కృప మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.